నాకు స్టోరీ చెప్పవా? వద్దులే నాయనా, ఇప్పుడు పడుకో ప్లీజ్. సరే. అనగనగా గొప్పాలని ఒక ఊరిలో అనే ఒక చెడ్డి దొంగ ఉండేది. అందరిలా ముందు చక్కగా పద్ధతిగా ఆరబెట్టిన చెడ్డీలను దొంగలించేది. దొంగలించిన చెడ్డీలను రోజు అమ్ముకునేది. చెడ్డీలమ్మా చెడ్డీలు 10 రూపాయలకి ఒకటి. చెడ్డీలమ్మా చెడ్డీలు 10 రూపాయలకి ఒక్కొక్కటి. అమాయకమైన ఊరి ప్రజలు వాడినా చిరిగిపోయిన కప్పు కొట్టిన చెడ్డీలని అనుకోకుండా కొత్త చెడ్డీలు అనుకొని కొన్నారు. అయ్యయ్యో, నా చెడ్డీలు ఎక్కడికి పోయాయో తెలియదు, కానీ ఇవైతే నేను కొనుక్కుంటా. ఒకటి ఎంత? 10 రూపాయలు. 10 రూపాయల. అలాగే ఒక రోజు అమ్ముతుంటే ఇవి అట్లాంటి చెడ్డీలు కాదు బాబోయ్, 5 రూపాయలకి అమ్మను బాబోయ్, ఇవి అట్లాంటి చెడ్డీలు. అమ్మా, హే ముసలావిడ, ఏం కావాలి నీకు? మన చెడ్డీలు కొనడానికి రాలేదమ్మా. నేను నీతో కలిసి పని చేద్దాం అనుకుంటున్నాను. ఒక 3 సంవత్సరాలు చెడ్డీలు దొంగలించి మనం ఇద్దరం డబ్బులు సంపాదించి ఇద్దరము పంచుకుందాము ఒకరోజు, సరేనా? అరే, సంవత్సరాలు వాళ్ళు దొంగతనాలు చేస్తూ గడిపారు. అన్ని చెడ్డీలు అయిపోయాయి. దా ముసలావిడ, వెళ్ళిపోదాం. పుట్టింది చెడ్డీ, నా కోసం పుట్టింది. ఏ ముసలావిడ, రేపు న్యూ ఇయర్, మన ఇద్దరం కేక్ కట్ చేసి డబ్బులు పంచుకున్నామా? సరే అమ్మా. అలా మాట్లాడుకున్నాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ చెడ్డ ముసలావిడ రాత్రి ఒక కుట్ర పన్నింది. వాళ్ళు ఎంతో కష్టంతో సంపాదించిన డబ్బులన్నీ కొట్టేయాలని ప్లాన్ వేసి రాత్రే ఆ డబ్బులన్నీ కొట్టేసింది. పొద్దునే హర్షి డబ్బులు లేవని చూసి తన మనసు కుప్ప కూలిపోయింది. ముసలావిడినప్పుడు నమ్మకోకుండా ఉంటే బాగుండేది. తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఆ ముసలావిడ డబ్బులు తీసుకొని మంచి ఇల్లు కట్టుకోనుంది. అది నీకెలా తెలుసమ్మా? ఎందుకంటే నేనే ఆ ముసలావిడ కాబట్టి.